జీవితంలో ఒక్క ఆలోచనతోనే అద్భుతమైన మార్పు తీసుకురావచ్చంటే నమ్ముతారా? చాలాసార్లు మనం మన చుట్టూ ఉన్న పరిస్థితుల్ని మార్చడానికి నానా తంటాలు పడతాం. కాని అసలైన మార్పు మొదలవ్వాల్సింది మన లోపల. సో ఈరోజు మనం అలాంటి కొన్ని శక్తివంతమైన ఆలోచనా విధానాల గురించి తెలుసుకుందాం. అవి మన జీవితాన్ని ఎలా క్షణాల్లో మార్చేయగలవో చూద్దాం. ఒక్క క్షణం ఆలోచించండి. మన జీవితంలో మనం అస్సలు ఊహించని, మనం కోరుకోని ఒక సంఘటన ఎదురైనప్పుడు ఎలా ఉంటుంది? సడన్గా ఉద్యోగం పోవడం కావచ్చు, ఒక ముఖ్యమైన బంధం విడిపోవడం కావచ్చు, లేదా ఏదైనా ఆరోగ్య సమస్య రావచ్చు. మనలో ప్రతి ఒక్కరి జీవితంలో ఇలాంటివి జరుగుతూనే ఉంటాయి కదా? అయితే ఇక్కడొక చాలా ముఖ్యమైన విషయం ఉంది. మనల్ని నిర్వచించేది ఆ జరిగిన సంఘటన కాదు, దాని తర్వాత మనం తీసుకునే నిర్ణయం. అవును, ఆ సంఘటన మన కంట్రోల్లో లేకపోవచ్చు, కాని దానికి ఎలా స్పందించాలనేది మాత్రం 100% మన చేతుల్లోనే ఉంటుంది. ఆ ఒక్క క్షణమే మన భవిష్యత్తు నిర్ణయిస్తుంది. కాబట్టి మన జీవితాన్ని వెంటనే మార్చేయగల కొన్ని శక్తివంతమైన ఆలోచనా విధానాల గురించి ఇప్పుడు మనం లోతుగా తెలుసుకుందాం. ఇవేవో పుస్తకాల్లో చదివే థీరీలు కాదండోయ్, మనం నిజ జీవితంలో ఆచరించగల ప్రాక్టికల్ మార్పులు. మరి మొదలుపెడదామా? మనం తెలుసుకోబోయే మొట్టమొదటి, ఇంకా అన్నింటికన్నా ముఖ్యమైన ఆలోచనా విధానం ఓనర్షిప్, అంటే యాజమాన్యం. మన జీవితంలో జరిగే ప్రతి దానికి మనమే బాధ్యత తీసుకోవడం. నా జీవితం ఇంతే అని నిరాశపట్టం కాదు, నా జీవితాన్ని నేనే రాసుకుంటాను అని ముందుకు రావడం అన్నమాట. ఈ స్లైడ్లో చూడండి, 2 రకాల ఆలోచనా విధానాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఎడమవైపున్నది బాధితుడి మనస్తత్వం. వీళ్ళు ఎప్పుడూ ఇతరులని, పరిస్థితుల్ని నిందిస్తూ ఉంటారు. నాకు సరైన అవకాశాలు రాలేదు, నా టైం బాగోలేదు అంటూ కారణాలు చెప్తుంటారు. కాని కుడివైపున్నది యజమాని మనస్తత్వం. వీళ్ళు పరిస్థితులు ఎలా ఉన్నా తమ స్పందనను తామే కంట్రోల్ చేసుకుంటారు. పరిస్థితి ఎలా ఉన్నా నేను ఏం చేయగలనో దానిపైనే ఫోకస్ పెడతాను అని అనుకుంటారు. కార్లోస్ అనే వ్యక్తి కథే దేనికి ఒక అద్భుతమైన ఉదాహరణ. అతను చాలా పేదరికంలో పుట్టి ఎన్నో కష్టాలు పడ్డాడు. తన జీవితం మారాలంటే ఎవ్వరో ఒకరు వచ్చి సహాయం చేయాలని దాదాపు 20 ఏళ్లు ఎదురుచూశాడు. కాని ఒకరోజు అతనికొక విషయం స్పష్టంగా అర్థమైంది. తనను తాను కాపాడుకోవడానికి ఎవ్వరో రారు, తన జీవితాన్ని మార్చుకోవాల్సింది తనే అని. ఆ క్షణం నుంచి తన జీవితానికి పూర్తి బాధ్యత తీసుకున్నాడు. ఆ తర్వాత అద్భుతాలు సృష్టించాడు. సో గుర్తుపెట్టుకోండి, ఓనర్షిప్ అంటే తప్పు మనదే అని ఒప్పుకోవడం కాదు. జరిగిందాని గురించి ఏడుస్తూ కూర్చోకుండా, సరే జరగాల్సింది జరిగిపోయింది, ఇప్పుడు నేనేం చేయగలను అని ఆలోచించడం. ఇతరులను నిందించడానికి ఉపయోగించే ఆ ఎనర్జీని మన భవిష్యత్తును నిర్మించుకోవడానికి వాడటమన్నమాట. సరే, మన జీవితానికి మనమే బాధ్యత తీసుకున్నాం. ఆ తర్వాత మనం చేయాల్సిన రెండో ముఖ్యమైన పని ఫలితాల గురించి అతిగా ఆలోచించకుండా మనం చేసే పనిని ఆస్వాదించడం. దీన్నే ప్రాసెస్ని గౌరవించడం అంటారు. దీని గురించి ఇప్పుడు కొంచెం వివరంగా చూద్దాం. మనలో చాలామంది ఈ ఫలితాల వలలో చిక్కుకుపోతాం కదా. మంచి మార్కులు తెచ్చుకోవాలి, తర్వాత మంచి ఉద్యోగం, ఆ తర్వాత ప్రమోషన్, తరువాత ఇల్లు, ఇలా ఒకదాని తర్వాత ఒకటి లక్ష్యాలను చేస్తూనే ఉంటాం. కాని ఒక లక్ష్యం చేరగానే ఏమవుతుంది? మన ముందు మరో కొత్త లక్ష్యం వచ్చి నిలబడుతుంది. దీనివల్ల మనకి ఎప్పటికీ పూర్తి సంతృప్తి అనేది దొరకదు. ప్రతి లక్ష్యాన్ని చేరుకున్న తరువాత మనల్ని మనం వేసుకునే ప్రశ్న ఇదే: ఆ తర్వాత ఏమిటి? ఈ ఒక్క ప్రశ్న చాలు కేవలం ఫలితాల కోసం బతికే జీవితంలో ఎంత శూన్యత ఉందో చెప్పడానికి. ఎందుకంటే ఏ విజయం కూడా మనకు శాశ్వతమైన ఆనందాన్ని ఇవ్వలేదు. ఇక్కడే మనం మన ఆలోచనా విధానాన్ని మార్చుకోవాలి. ఈ పని చేస్తే నాకేం వస్తుంది అని అడగడం మానేసి, ఈ పని చేయడం వల్ల నేను ఎలాంటి వ్యక్తిగా ఎదుగుతాను అని అడగడం మొదలుపెట్టాలి. మనమొక లక్ష్యం కోసం ప్రయత్నిస్తున్నప్పుడు మనకు తెలియకుండానే ఎన్నో కొత్త విషయాలు నేర్చుకుంటాం. మనలో సహనం, పట్టుదల, ధైర్యం లాంటి గుణాలు పెరుగుతాయి. ఇవే కదా మనకు నిజమైన సంపద. ఒక యంగ్ యాథ్లీట్ ఉండేవాడు. అతను మొదట్లో ఆటను, ఆ ట్రైనింగ్ను పిచ్చిగా ప్రేమించేవాడు. కాని గెలవాలనే ఒత్తిడి పెరిగే కొద్దీ అతను ఆ ప్రాసెస్ను ఆస్వాదించటం మానేశాడు. కేవలం ఫలితాల గురించి ఆలోచించటం మొదలుపెట్టాడు. దాంతో పూర్తిగా నిరాశలోకి వెళ్ళిపోయాడు. కాని ఎప్పుడైతే మళ్లీ ఆటను, ఆ శిక్షణను ప్రేమించడం మొదలుపెట్టాడో అతనిలో మళ్లీ ఆ పాత ఉత్సాహం, ఆ ప్యాషన్ తిరిగొచ్చింది. ఇప్పుడు మనం మూడవ, ఇంకా చాలా ఆసక్తికరమైన ఆలోచనా విధానం గురించి తెలుసుకుందాం. అదే గుర్తింపు, అంటే ఐడెంటిటీ. సాధారణంగా మనం ఏదైనా సాధించిన తర్వాత నేనొక రచయితను లేదా నేనొక రన్నర్ను అని చెప్పుకుంటాం. కాని ఈ ఆలోచనా విధానం దానికి పూర్తిగా రివర్స్. మనం ఏదైనా సాధించడానికి ముందే
మనమలా కావాలనుకుంటున్న వ్యక్తిగా మనల్ని మనం భావించుకోవాలి. వినడానికి కొంచెం వింతగా ఉన్నా ఇది చాలా పవర్ఫుల్ టెక్నిక్. ఎందుకంటే మనల్ని మనం ఎలా చూసుకుంటామో మన పనులు కూడా దానికి తగ్గట్టుగానే ఉంటాయి. ఉదాహరణకు, ఎవరైనా తమను తాము ఆరోగ్యంగా ఉండే వ్యక్తిగా భావిస్తే వాళ్ళు సహజంగానే హెల్తీ ఫుడ్ తింటారు, వ్యాయామం చేస్తారు. అంటే మన నమ్మకాలే మన చేత పనులు చేయిస్తాయి అన్నమాట. కాబట్టి మనతో మనం మాట్లాడుకునే విధానాన్ని మార్చేద్దాం. నేను బరువు తగ్గడానికి ట్రై చేస్తున్నాను అని చెప్పడం మానేసి, నేను ఆరోగ్యానికి విలువిచ్చే వ్యక్తిని అని చెప్పడం మొదలుపెడదాం. నేనొక పుస్తకం రాయడానికి ప్రయత్నిస్తున్నాను అనడానికి బదులుగా, నేనొక రచయితను అని గర్వంగా చెప్పుకుందాం. ఈ చిన్న మార్పు ఎంత పెద్ద ఇంపాక్ట్ క్రియేట్ చేస్తుందో మీకే తెలుస్తుంది. మొదటిసారి మారథాన్లో పాల్గొన్న ఒక వ్యక్తి తన అనుభవాన్ని ఇలా పంచుకున్నాడు. నేను 1 మైలు కూడా పరుగెత్తకముందే నన్ను నేను ఒక రన్నర్గా నమ్మించడం చాలా కష్టమైంది. కాని ఒకరోజు ఉదయం లేచి, బూట్లు వేసుకొని, గట్టిగా నాలో నేను అనుకున్నాను, నేనొక రన్నర్ను అని. నిజం చెప్తున్నా, ఆ రోజు నుండి అన్నీ మారిపోయాయి. చూడండి, ఆ ఒక్క నమ్మకం అతన్ని ఎంత దూరం తీసుకువెళ్ళిందో. ఇక మనం చివరి 4వ ఆలోచనా విధానానికి వచ్చేశాం. ఇది ఇప్పటి వరకు మనం నేర్చుకున్న అన్నింటికీ ఒక బలమైన పునాది లాంటిది. అదే మన విలువల ప్రకారం జీవించడం. అంటే మనకు ఆ రోజు మూడ్ ఎలా ఉందనే దానిపై ఆధారపడకుండా, మనకు ఏది ముఖ్యమో దాని ఆధారంగా నిర్ణయాలు తీసుకోవడం. మన మూడ్స్, మన ఫీలింగ్స్ ఎప్పుడూ ఒకేలా ఉండవు కదా. అవి మన ఇంటికి వచ్చే గెస్ట్ లాంటివి, వస్తూ పోతూ ఉంటాయి. ఈరోజు సంతోషంగా ఉండొచ్చు, రేపు విచారంగా ఉండొచ్చు. కాబట్టి ఇలాంటి టెంపరరీ ఫీలింగ్స్ ఆధారంగా మనం జీవితంలో ముఖ్యమైన నిర్ణయాలు తీసుకోకూడదు. ఫీలింగ్స్లా కాకుండా మన విలువలు స్థిరంగా ఉంటాయి. నిజాయితీ, దయ, పట్టుదల ఇలాంటివి మన విలువలు అనుకుంటే అవి మన జీవితానికి ఒక పునాది లాంటివి. మన చుట్టూ ఎంత పెద్ద తుఫాను వచ్చినా ఈ విలువలు మనకు సరైన దారి చూపిస్తాయి, ఒక కంపాస్లా పనిచేస్తాయి. ఒక పెద్ద కంపెనీ వ్యవస్థాపకుడు చెప్పిన ఈ మాట వినండి. ఉదయాన్నే నా ఫీలింగ్స్ని నేను నమ్మను. ముందు రోజు రాత్రి నేను తీసుకున్న నిర్ణయాలను, నా కమిట్మెంట్స్ని నమ్ముతాను. ఎంత పవర్ఫుల్ మాట కదా ఇది. అంటే మన మూడ్పై ఆధారపడకుండా మన కట్టుబాట్లపై ఆధారపడి జీవించడం ఎంత ముఖ్యమో ఇది చెప్తుంది. మనం విలువల ప్రకారం జీవించడం మొదలుపెట్టితే మన జీవితంలో అద్భుతమైన మార్పులు వస్తాయి. మనం మరింత నమ్మకమైన వ్యక్తులుగా మారతాం. మన మాటలకు, చేతలకు మధ్య తేడా ఉండదు. జీవితంలో ఎన్ని ఒడిదుడుకులు వచ్చినా మనం చాలా ప్రశాంతంగా, స్థిరంగా ఉండగలుగుతాం. ఎందుకంటే మనకొక బలమైన పునాది ఉంటుంది కాబట్టి. సో చివరిగా ఒక ప్రశ్న. ఎలాంటి వ్యక్తిగా మారాలనుకుంటున్నారో, ఆ వ్యక్తి ఎలా ఆలోచిస్తాడు, ఎలా ప్రవర్తిస్తాడు, దాని గురించి ఒక్కసారి ఆలోచించండి. ఇంకా ఆలోచించటం మాత్రమే కాదు, ఈ రోజు నుండే ఆ వ్యక్తిలాగా ప్రవర్తించటం మొదలుపెట్టండి. గుర్తుంచుకోండి, మార్పనేది ఎప్పుడూ మన చేతుల్లోనే ఉంటుంది.